నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆర్షధర్మం విలసిల్లుతున్న మహీతలంపై శాక్తేయం కూడా యుగాలుగా విరాజిల్లుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ భూమిపై ఎన్నో శక్తి కేంద్రాలు శక్తిపీఠాలుగా వర్ధిల్లుతున్నాయి. వాటిలో ఒకటైన మహారాష్ట్ర తుల్జాపూర్లోని తుల్జా భవానీ మాత యుగాలుగా భక్తుల ఆరాధ్య దైవంగా నీరాజనాలు అందుకుంటుంది. కన్యాకుమారి నుంచి హిమవన్నగాల వరకు ఉన్న కోట్లాది మంది భక్తులు తుల్జా భవానీ మాతను త్రికరణ శుద్ధిగా కొలుచుకుంటారు. కృతయుగంలో కద్దమ్మ భార్య అనుభూతి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి, ద్వాపర యుగంలో పాండవ సంతతి, కలియుగంలో ఛత్రపతి శివాజీ ఆమె ఆదరణకు పాత్రులైనట్టు పౌరాణిక చారిత్రక కథల ద్వారా తెలుస్తోంది. అంతటి మహామహిమాన్వితమైన తుల్జాపూర్ తుల్జా భవానీ క్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షించి ధరిద్దాం రండి. नमस्ते शरण्ये शिवे सानुकंपे, नमस्ते जगद्व्यापिके विश्वरूपे, नमस्ते जगद्वन्द्यपादारविन्दे, नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे, नमस्ते जगच्चिन्त्यमानस्वरूपे, नमस्ते महायोगी विज्ञानरूपे, नमस्ते नमस्ते सदानन्दरूपे, नमस्ते जगत्तारिणी त्राहि दुर्गे. తుల్జా భవానీ మాత దేశంలో కోట్లాది మంది చేత కులదేవతగా పూజలందుకుంటోంది. దేశం మొత్తం మీద 51 శక్తి పీఠాలలో ఒకటిగా తుల్జా భవానీ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. పూర్వం నైమిసారణ్యం, దండకారణ్యం అని 2 అడవులుండేవి. మహారాష్ట్రలో భాగమైన మర్తవాడ అనే ప్రదేశంలో దండకారణ్యం ఉండేది. దీనినే యమునాచల పర్వతాలని బాలఘాటుగా వ్యవహరించేవారు. యమునాచల పర్వత ప్రాంతంలోని అడవులలోనే తుల్జాపూర్ క్షేత్రం ఉంది. శాలిగ్రామ శిల్పాకృతిలో స్వయంభూగా వెలిసిన తుల్జా భవానీ మాతను కొలిచిన భక్తులకు ఇష్టకామ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని యుగయుగాలుగా వస్తున్న భక్తుల విశ్వాసం. ఆ జగన్మాత జగత్ కళ్యాణకారిణిగా తుల్జా భవానీగా కొలువైన తుల్జాపూర్ క్షేత్రాన్ని నేత్రోత్సవంగా దర్శించుకుందాం. త్రిమూర్తులకు శక్తిని ప్రసాదించే త్రిలోకేశ్వరి త్రినయని, త్రిశూలధారిణివై దీనులను కాపాడే పరమ పావని జగజ్జనని, పాహి పాహి పార్వతి గౌరీ దుర్గా భద్రా నారాయణి, పాహి పాహి పార్వతి గౌరీ దుర్గా భద్రా నారాయణి, పాహి పాహి కాత్యాయని కాళీ విజయ వైష్ణవి, పాహి పాహి కాత్యాయని కాళీ విజయ వైష్ణవి, సకల భయప్రదాయిని. మహారాష్ట్ర తుల్జాపూర్లోని బాల్ఘాట్ కొండలపై నెలకొన్న తుల్జా భవానీ మాత ఆలయాన్ని 12వ శతాబ్దంలో కదంబ రాజవంశానికి చెందిన మరాఠా మహామండలేశ్వర మరదదేవుడు నిర్మించాడు. ఈ ఆలయానికి 3 ద్వారాలు ఉంటాయి. ప్రధాన ద్వారం సర్దార్ నింబాల్కర్ పేరుతోనూ, మిగిలిన 2ంటికి ఛత్రపతి శివాజీ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారి పేర్లను పెట్టడం జరిగింది. అత్యంత పురాతనమైన హేమడ్ పంతి శైలిలో తుల్జామాత ఆలయాన్ని నిర్మించారు. ఏకశిలలతో నిర్మితమైన ఆలయం శతాబ్దాల తరబడి చెక్కు చెదరకుండా దృఢంగా ఆకర్షణీయంగా ఉంటుంది. చారిత్రక పురావస్తు శాఖల అంచనా ప్రకారం ఈ ఆలయం రాష్ట్రకూట్లు లేదా యాదవుల కాలం నాటిదిగా భావిస్తారు. కొంతమంది పురావస్తు పరిశోధకులు 17-18 శతాబ్దాల నాటిదని చెబుతుంటారు. తుల్జా భవానీ క్షేత్రానికి 3 పెద్ద మహాద్వారాలు కనిపిస్తాయి. ప్రధాన ద్వారం నుండి లోపలికి ప్రవేశించిన వారికి ఘాట్శిల వద్ద ఒక పెద్ద మండపం నెలకొని ఉంటుంది.
తుల్జాపూర్ చేరిన భక్తులకు ముందుగా ఘాట్ శిల దర్శనమిస్తుంది. ఎంతో పౌరాణిక ప్రాశస్త్యం ఉన్న ఈ శిలపైన ప్రత్యక్షమైన తుల్జా భవానీమాత శ్రీరామచంద్రుణ్ణి పరీక్షించిందనే కథనం ప్రచారంలో ఉంది. అంతేకాదు ఇక్కడి నుంచి శ్రీరాముడికి శ్రీలంక వెళ్లడానికి మార్గం చూపించిందని కూడా చెబుతారు. ఈ ఘాట్ శిలే అమ్మవారి ఆలయానికి ప్రవేశద్వారంగా భావిస్తారు. ఈ ఘాట్ శిలను దర్శించిన అనంతరం భక్తులు తుల్జా భవానీమాతను దర్శించుకునే ఆనవాయితీ కనిపిస్తుంది. ఈ క్షేత్రం ప్రాంగణంలోకి ప్రవేశించగానే మొదట 108 పవిత్ర తీర్థాలతో కూడిన కల్లోల తీర్థం గోచరిస్తుంది. నిత్యం ఈ తీర్థం ప్రవహిస్తుండడం ఇక్కడి ప్రత్యేకత. ఈ తీర్థంలో భక్తులు పవిత్ర స్నానాలు చేసిన తరువాత అమ్మవారిని దర్శించుకుంటారు. గోముఖ్ సమీపంలో సిద్ధి వినాయకుని మందిరం దర్శనమిస్తుంది. అదే మార్గంలో సర్దార్ నింబాల్కర్ నిర్మించిన చక్కటి ఆకృతులతో తీర్చిదిద్దిన ద్వారం దాటి భక్తులు ముందుకు వస్తారు. ఈ ద్వారంలోకి ప్రవేశించిన భక్త బృందానికి 2 ఆకృతులు కనిపిస్తాయి. ద్వారానికి ఎడమవైపున మార్కండేయ మహర్షి విగ్రహం, ద్వారానికి కుడివైపున పెద్ద నగారా గోచరిస్తాయి. ఓం జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వదా నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే జయత్వం దేవి చాముండే జయ భూతార్తిహారిణి జయ సర్వగతే దేవి కాలరాత్రి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే. మరాఠా ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆలయంగా తుల్జామాత దేవాలయం నిలిచింది. నాటి భోన్స్లే పాలకులకు తుల్జామాత కులదేవత. అమ్మవారి దీవెనలతో ఛత్రపతి శివాజీ యుద్ధభూమిలో ప్రతిసారి విజయం సాధించేవారని ప్రతీతి. అంతేకాదు తుల్జా భవానీ ఛత్రపతి శివాజీకి ఖడ్గాన్ని బహుకరించిందని విశ్వాసం. తుల్జా భవానీ మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో కొలువై ఉంది. తుల్జామాత ఛత్రపతి శివాజీతో పాటు ఇతర రాష్ట్రాలలోని కోట్లాది మంది భక్తులకు కులదేవత. దేశం మొత్తం మీద 51 శక్తిపీఠాల్లో తుల్జాపూర్ భవానీమాత క్షేత్రం ఒక శక్తిపీఠంగా విరాజమానమవుతుంది. పూర్వం మన దేశంలో నైమిసారణ్యం, దండకారణ్యం అనే 2 పెద్ద అడవులుండేవంటారు. మహారాష్ట్రలో భాగమైన మరతవాడ అనే ప్రదేశం దండకారణ్యంగా ప్రసిద్ధి చెందింది. దీనినే యమునాచల పర్వతాలు లేదా బాలఘాట్గా వ్యవహరించేవారు. యమునాచల ప్రాంతంలోని తుల్జాపూర్ క్షేత్రం ఉంది. ఈ ప్రాంతంలో సాలగ్రామ శిల్ప రూపంలో అమ్మవారు స్వయంభూగా వెలిసిందంటారు. ఇక భవానీమాత విగ్రహ ప్రతిష్టాపనను ఇతర ఆలయాలతో పోల్చి చూస్తే ఒకంత తేడా గమనించవచ్చు. ఇక్కడ అమ్మవారు స్థిరంగా ప్రతిష్టాపన జరగలేదు. సహజంగా ఎక్కడ ఆలయాల్లో అయినా విగ్రహ ప్రతిష్టాపన స్థిరంగా ఉంటుంది. అయితే ఈ ఆలయంలో మాత్రం విగ్రహం చలన స్థితిలో ప్రతిష్ఠితమై ఉంటుంది. అంటే విగ్రహం కదులుతుందన్నమాట. విగ్రహం చలన స్థితిలో ఉండడంతో ప్రతి ఏటా 3 సార్లు శ్రీయాత్రకు మాత తరలి వస్తుందని భక్తుల నమ్మకం. మధుకైట భవిత్రావి విధాత్రి వరదే నమః రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే. రక్తబీజవదే దేవి చండముండ వినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే. స్కంద పురాణములో తుల్జా భవానీ తొలి అవతారానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. కృతయుగములో అనుభూతి అనే భక్త శిరోమణి యమునాచల్లో దీర్ఘ తపస్సు చేసింది. కుకర్ అనే రాక్షసుడు ఆమె తపస్సుకు అవరోధం కలిగించాడు. దీంతో అసురుడి నుంచి విముక్తి కోసం అనుభూతిదేవి భగవతిని ప్రార్థించింది. ఆ తల్లి ఆయుధాలు ధరించి యుద్ధంలో రాక్షసుడిని కడతీర్చింది. అనంతరం భగవతిని ఇక్కడే కొలువే భక్తుల ఇష్టకామ్యాలు తీర్చమని అనుభూతి ప్రార్థించింది. అప్పటి నుంచి జగద్ధాత్రి ఇక్కడే కొలువైందని ప్రతీతి. భక్తుల కోరికను త్వరితగతిన తీరుస్తుంది కాబట్టి త్వరిత తుల్జా భవానీ అని కాలగమనంలో అమ్మవారు ప్రఖ్యాతి చెందారు.
అంతటి మహిమాన్వితమైనటువంటి తుల్జాపూర్ క్షేత్ర స్థల పురాణ విశేషాలను ఇప్పుడు చూద్దాం. పురాణాలలో తుల్జా భవానీ మాత ప్రాశస్త్యం అనేక చోట్ల కనిపిస్తుంది. మార్కండేయ పురాణంతో పాటు దుర్గా సప్తశతిలో అమ్మవారికి చెందిన పురాణ గాథ వివరించబడింది. దేవీ భాగవతంలోనూ అమ్మవారి వృత్తాంతం ఉంది. కృతయుగంలో కర్దమ అనే ఒక విప్రుడు ఉండేవాడు. అతని భార్య అనుభూతి. ఆమె రతీదేవి అంతటి అందగత్తె. కర్దమ మరణించడంతో అతని చితిపై కూర్చుని సతీ సహగమనానికి సిద్ధపడింది. ఆ సమయంలో ఆకాశవాణి పిల్లలను విడిచి సతీ సహగమనం చెయ్యవద్దు అనే మాటలు వినిపించాయి. ఈ మాటలు విన్న అనంతరం ఆమె తన మనస్సు మార్చుకుని మందాకిని నది సమీపంలో తపస్సుకు పూనుకుంది. అలా అనుభూతి యోగ సమాధిలో ఉంటుంది. సమాధి స్థితిలో ఉన్న అనుభూతిని కుకర్ అనే అసురుడు చూశాడు. దీంతో ఆమె అందం అతన్ని మరింత ఆకర్షించింది. ఆమెను ఎలాగైనా పొందాలనే కోరికతో బలాత్కారం చేస్తాడు. ఈ హఠాత్ పరిణామానికి ఏం చేయాలో తోచక అనుభూతి అమ్మవారిని వేడుకుంది. ఆ పతివ్రత ఆక్రందనలను విన్న తుల్జా భవానీమాత ప్రత్యక్షమై కుకర్ అనే అసురుణ్ణి వికృతంగా నాట్యం చేసి సంహరించింది. ఆశ్వయుజ మాసంలో విజయదశమి రోజునే కుకర్ను వధించింది. అందుకే ఇక్కడ విజయదశమి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఆపదలో ఉన్న భక్తుల పిలుపును ఆలకించి వెనువెంటనే ప్రత్యక్షమయ్యే మాత కనుక ఆమెకు త్వరిత అనే నామం సార్థకమయ్యింది. మరాఠీలో తుల్జా అంటే త్వరితంగా ప్రత్యక్షమయ్యే దేవత అని అర్థం. ఆలయం మొత్తం ఎత్తైన ప్రాకారాలతో రాతి కట్టడాలతో ఓ కోటలోకి అడుగు పెడుతున్న దివ్యానుభూతి కలిగిస్తుంది. ప్రధాన ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన భక్తులకు ముందుగా కనిపించేది గోముఖ్ తీర్థం. మెట్ల మార్గంలో దిగుతుంటే ఈ కుండం కనిపిస్తుంది. అక్కడ పాదాలను తడుపుకొని తలపైన జలాన్ని కొద్దిగా చిలకరించుకొని పక్కనున్న శివలింగం పైన కొంత జలం అభిషేకించి భక్తులు ముందుకు కదులుతారు. విశాలమైన ప్రాంగణంలో అనేక మలుపులతో ఈ క్యూ లైన్లు ఉంటాయి. లోపలికి ప్రవేశించగానే సభా మండపంలో భవానీ అమ్మవారికి అభిముఖంగా శంకరుడు దర్శనమిస్తాడు. ఆయనకు నమస్కరించుకొని ముందుకు నడిస్తే అమ్మవారు సాక్షాత్కరిస్తారు. అమ్మవారు శాంతమూర్తిగా దర్శనమిస్తారు. భక్తులు రాజా సహాజీ ద్వారం నుండి తుల్జా భవానీ మాత ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. గర్భగృహంలో తుల్జా భవానీ మాత కేవలం 3 అడుగుల ఎత్తైన విగ్రహంగా దర్శనమిస్తుంది. అమ్మవారు అష్టభుజాలతో 8 ఆయుధాలను పట్టుకుని భక్తుల రక్షణార్థం సిద్ధంగా ఉన్నట్లు గోచరిస్తుంది. తుల్జా భవానీ మాతను తులజ, దుర్గా, తురుజ, పార్వతి, అంబ, త్వరిత, భగవతి, జగదాంబ ఇలా అనేక నామాలతో ఆరాధిస్తారు. అమ్మవారు సాలగ్రామ శిల్పాకృతిలో దర్శనమిస్తుంది. నిత్యం వేలాది మంది భక్తులు అమ్మను కనులారా వీక్షించి అనుగ్రహానికి పాత్రలవుతారు. సహాజీ ద్వారం దాటి మెట్ల మార్గం ద్వారా అమ్మవారి గర్భగృహంలోకి ప్రవేశించిన భక్తులకు స్వర్ణాభరణాలతో కాంతిపుంజాలను వెదజల్లుతూ ధగద్ధగాయమానంగా స్వయంభూగా వెలసిన తుల్జామాత దర్శనమిస్తుంది. అమ్మవారి దర్శనం భక్తుల మదిని ఆధ్యాత్మిక ఆనంద డోలికల్లో ముంచేస్తుంది. స్వయంభూగా వెలిసిన తుల్జా భవానీ మాతను ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతుంది. అమ్మ ప్రతిష్ఠితమైన తీరుని చూస్తే దేవీ పంచాయతనా పద్ధతి స్పష్టంగా తెలుస్తుంది. తుల్జా భవానీ మాత అష్టభుజాలలో ఓ చేత దైత్య జుట్టును పట్టుకుని దర్శనమిస్తుంది. మరో చేతిలో త్రిశూలంతో అసురుడి హృదయాన్ని చీలుస్తున్నట్లుగా గోచరిస్తుంది. పాదాల వద్ద మహిషాసురుని ఆకారం కనిపిస్తుంది. ఇక దేవి కుడి చేతి వైపు సింహవాహనం ఉంటుంది. అమ్మవారికి సమీపంలోని మార్కండేయ మహర్షి నెలకొని ఉంటాడు. అలాగే అమ్మవారి ఎడమవైపున చంద్రబింబం, కుడివైపున సూర్యభగవానుని బింబం గోచరిస్తాయి. అమ్మవారి అష్టభుజాల్లో చక్రం, గద, త్రిశూలం, అంకుశం, ధనస్సు వంటి ఆయుధాలు కనిపిస్తాయి.
स्वर्गापवर्गदे देवी नारायणि नमोऽस्तुते कलाकाष्ठादिरूपेण परिणामप्रदायिनी विश्वस्योपरतौ शक्ते नारायणि नमोऽस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते। తుల్జా భవానీ మాతను దర్శించిన భక్తులకు ఇష్టకామ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు, ధైర్యస్థైర్యాలు, విజయాలను అనుగ్రహిస్తుందని భక్తుల నమ్మకం. శక్తిపీఠాల్లో ఒకటైన తుల్జాపూర్ భవానీ మాతను నవరాత్రుల వేళల్లో దర్శిస్తే మరింత ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం. శరన్నవరాత్రోత్సవాలలో భవానీమాతను చూడడానికి 2 కళ్ళు చాలవు. కోట్లు విలువ చేసే వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు, మంచి ముత్యాలు పొదిగిన ఆభరణాలను ధరించి అమ్మవారు మణిద్వీప అధిష్టాన దేవతగా శోభిల్లుతూ దర్శనమిస్తుంది. నవరత్న ఖచ్చితమైన కిరీటం, వజ్రాలు పొదిగిన హారం, పాదుకలు, బంగారు కళ్ళు అలంకృతమైన అమ్మవారు సజీవమూర్తిగా గోచరిస్తుంది. ఇవి కాక ఛత్రపతి శివాజీ సమర్పించిన 101 బంగారు నాణాల దండ ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ నగలన్నీ ఉత్సవాల సమయంలో అమ్మవారికి ధరింపచేస్తారు. ఈ నగలలో 108 విగ్రహాలు పొదిగిన బంగారు గొలుసు నాటి రారాజు ఛత్రపతి శివాజీ అమ్మవారికి బహూకరించింది కావడం విశేషం. ఉత్సవాల వేళ అమ్మవారిని దర్శించడానికి మహారాష్ట్ర, కర్ణాటక, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తుంటారు. క్షేత్రమంతా భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంది. గర్భాలయానికి సమీపంలోనే పాలంగా అని పిలువబడే వెండితో తయారైన మంచం ఒకటి కనిపిస్తుంది. అమ్మవారు ఈ మంచంపై నిద్రకు ఉపక్రమిస్తుందని భక్తుల విశ్వాసం. దీనికెదురుగా మహాదేవలింగం గోచరిస్తుంది. దీనిని చూస్తుంటే భవానీమాత, ఆ సర్వేశ్వరుడు ఒకరికొకరు ఎదురెదురుగా ఆశీలునైనట్లుగా అనిపిస్తుంది. భవానీ అమ్మవారిని దర్శించే భక్తులు వెదురు బుట్టల్లో ప్రత్యేకంగా గోధుమ పిండితో చేసిన చపాతీలు నైవేద్యంగా సమర్పిస్తారు. దీంతోపాటు ముత్తైదువ గాజుల పేరుతో ఆకుపచ్చ రంగు గాజులు, చీర అమ్మవారికి సమర్పిస్తారు. శక్తిపీఠాల్లో అత్యంత మహిమాన్వితమైన తుల్జా భవానీ మాతా క్షేత్రంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. చూడాలే గాని అడుగడుగున ఒక్కో వైవిధ్యం భక్తులకు కనిపిస్తుంది. ప్రతి నిర్మాణము వెనుక ఎంతో ఆధ్యాత్మిక, చారిత్రక నేపథ్యం దాగుంది. సభక్తికంగా క్షేత్రాన్ని దర్శించే భక్తులకు అణువణువు అమ్మవారి లీలా విశేషాల విభూతిగానే కనిపిస్తుంది. అందుకే చాలామంది భక్తులు అమ్మవారి దర్శనానంతరం ఆలయ ప్రాంగణములోని ఇతర దేవతామూర్తుల మందిరాలతో పాటు శకునవంతి శిలను తప్పనిసరిగా దర్శిస్తారు. సాధారణంగా శక్తిపీఠాలలో అమ్మవారు రౌద్రమూర్తి అనే అభిప్రాయం ఉంది. శ్రీశైలం వంటి క్షేత్రాలలో అమ్మవారి ఉగ్రత్వాన్ని తగ్గించేందుకు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. భవానీ అమ్మవారి గురించి అలాంటి కథలేవీ ప్రచారంలో లేవు. అమ్మవారికి కుడివైపున అమ్మవారి పవళింపు మందిరం కూడా కనిపిస్తుంది. ఆలయం వెలుపల అనేక అంతరాలయాలు ఉన్నాయి. వాటిలో మాతంగి మందిరం, దత్త మందిరం, మార్కండేయ ఋషి మందిరం, శంభాజీ మందిరం, శ్రీ చింతామణి మందిరం ప్రధానమైనవి. భక్తులు ఈ మందిరాల్లోని మూర్తులను దర్శించుకుంటారు. ఛత్రపతి శివాజీ చిత్రాలు, ద్వారబంధాలకు శివాజీ బంధువర్గాల పేర్లు మనకు కనిపిస్తాయి. ఇవి కాక ప్రధాన ఆలయానికి సమీపంలో కాలభైరవ ఆలయం, తోలు భైరవ ఆలయాలు ఉన్నాయి. చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే తుల్జా భవానీ దీవెనలకై ఛత్రపతి శివాజీ తరచుగా ఆలయాన్ని దర్శించేవారని ప్రతీతి. గణేష్ చింతామణి మందిరంలో ఓ రాతి గుండు దర్శనమిస్తుంది. దీనిని శకునవంతి అన్న పేరుతో పిలుస్తారు. ఇది ఒక అద్భుతమైన రాయి అని ప్రజలు నమ్ముతారు. ఈ రాయిపై చేతితో గట్టిగా అదిమిపట్టి ఓ ప్రశ్నను అడిగి దానికి అవునా కాదా అని అడిగితే రాయి స్పందిస్తుందంటారు. సమాధానం అవును అయితే రాయి కుడివైపుకు తిరుగుతుంది, కాదు అనే సమాధానమైతే ఎడమవైపుకు తిరుగుతుందని ప్రతీతి. ఒకవేళ రాయి ఎటూ కదలకుండా స్థిరంగా ఉంటే అనుకున్న పని కాస్తంత ఆలస్యంగా అవుతుందని భావిస్తారు. ఇవన్నీ ఇక్కడ భక్తుల నమ్మకాలు మాత్రమే కావచ్చు. కానీ ఛత్రపతి శివాజీ యుద్ధానికి వెళ్లే ముందు చింతామణి వద్దకు వెళ్లి తాను సమరానికి వెళ్లాలా వద్దా అని ప్రశ్నించేవాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. తుల్జా భవానీ మాత క్షేత్రంలో ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శరన్నవరాత్రి ఉత్సవాల్లోని 10 రోజుల పాటు జరిగే పూజాది క్రతువులు కన్నుల పండుగగా జరుపుతారు. నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం అత్యంత పుణ్యదాయకంగా భక్తులు భావిస్తారు. తుల్జాపూర్ భవానీ ఆలయంలో నవరాత్రుల సందర్భంగా చేపట్టే శారదీయ నవరాత్ర, శాకంబరి నవరాత్ర అనేవి విశేష కార్యక్రమాలుగా చెప్పబడుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజాధికాలు చేపడతారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమాలను వీక్షిస్తారు.
శారదీయ నవరాత్రోత్సవాలుగా పిలుచుకునే ఉత్సవాలలో భాగంగా అశ్విని పాడ్యమి నుండి అశ్విని పౌర్ణమి వరకు ఈ కార్యక్రమాలు ఓ వరుసలో సాగుతాయి. అశ్విని శుద్ధ పాడ్యమి రోజున అమ్మవారు నిద్ర నుంచి మేల్కొని సింహాసనాన్ని అధిష్ఠిస్తారు. 12 గంటలకు ఘటస్థాపన కార్యక్రమాన్ని చేపడతారు. లలిత పంచమి 5వ రోజున అమ్మవారికి రథ అలంకార పూజ, 6వ రోజున అమ్మవారికి శేషసాయి మహాలంకార పూజ, 7వ రోజున అమ్మవారికి భవానీ తల్వాల్ అలంకార మహాపూజ, 8వ రోజున మహిషాసురమర్దని అలంకార మహాపూజ. ఇదే రోజున హోమకుండంలో నవచండీ హోమాన్ని చేపడతారు. ఈ అలంకార వేళల్లో అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు చాలవు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ ప్రదేశాన్ని చూడలేమని భక్తులు నమ్ముతారు. 9వ రోజైన మహానవమి రోజున నిత్య పూజ, మధ్యాహ్నం హోమకుండంలో ప్రత్యేక పూజలు చేపడతారు. అహ్మద్నగర్ నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన వెదురు పల్లకి అర్ధరాత్రి వేళకి ఆలయానికి చేరుతుంది. 10వ రోజున దసరా రోజున బ్రాహ్మీ ముహూర్తం సింహలగ్నంలో విశేషమైన మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సమయంలో అమ్మవారిని సింహాసనంపై నుంచి అహ్మద్నగర్ నుంచి తెప్పించే పల్లకిలో మారుస్తారు. ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తారు. ఈ కార్యక్రమం ముగిశాక మిగిలిన 5 రోజులు పౌర్ణమి నాటి వరకు అమ్మవారు విశ్రాంతి తీసుకుంటారు. దీనినే పల్లంగ్ సేవగా వ్యవహరిస్తారు. అశ్వని పౌర్ణమి ఇది అత్యంత విశిష్టమైన పర్వదినం. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే సందర్భం ఇది. ఆ రోజు తెల్లవారుజామున 1 గంటకు అమ్మవారు శయన మందిరం నుంచి సింహాసనం మీదకు చేరుతారు. అనంతరం అభిషేకాలు, నైవేద్యాలు సమర్పిస్తారు. రాత్రికి చబీనా ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో భవానీ అమ్మవారి వెండి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి సింహ, నంది, నెమలి, గరుడ, ఏనుగు తదితర వాహనాలపై ఊరేగిస్తారు. ప్రతి మంగళవారం రాత్రి అభిషేకానంతరం ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రతి పౌర్ణమికి 3 రోజుల పాటు, అంటే పౌర్ణమి ముందు రోజు, పౌర్ణమి రోజు, ఆ మరుసటి రోజు నిర్వహిస్తారు. నవరాత్రులప్పుడు 1 నుంచి 8 రోజుల వరకు ప్రతిరోజు చేపడతారు. ఉగాది, దీపావళి పర్వదినాల్లోనూ ఈ ఉత్సవం ఉంటుంది. ఈ చబీనాను భక్తులు తమ భుజాలపైన మోయటానికి ఆసక్తి చూపుతారు. ఆ సమయంలో అమ్మవారి ప్రత్యేక వాయిద్యం మోగిస్తూ స్తోత్రాలను స్తుతిస్తూ ముందుకు కదులుతారు. ఇదే సమయంలో మహద్వారం దగ్గర నగార, చౌగంధ వాయిద్యాలు కొనసాగుతాయి. ఇలా ఏడాది పొడవునా వచ్చే శాక్తేయ పర్వదినాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహారాష్ట్ర తుల్జాపూర్లోని బాల్ఘాట్ కొండలపై నెలకొన్న తుల్జా భవానీ మాత ఆలయానికి చేరుకునేందుకు పలు మార్గాలు ఉన్నప్పటికీ ప్రధానంగా బస్సు, రైలు, విమాన మార్గాలను ఆశ్రయించాల్సి ఉంటుంది. శక్తిపీఠాల్లో ఒకటైన తుల్జాపూర్ తుల్జా భవానీ మాత క్షేత్రానికి ఎలా చేరుకోవాలి, అలాగే ఆలయ దర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఈ ఆలయం మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో బాలఘాట్ పర్వత శ్రేణులపై కొలువై ఉంది. ఉస్మానాబాద్ నుండి సుమారు 23 కిలోమీటర్ల దూరంలో ఆలయం నెలకొని ఉంది. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి బస్సుల ద్వారా నేరుగా ఇక్కడకు చేరుకోవచ్చు. దత్తక్షేత్రమైన గాన్గాపూర్ నుంచి కూడా బస్సు సౌకర్యం ఉంది. ఇకపోతే తూర్పు ప్రాంతం నుంచి వచ్చే భక్తులు నాగ్పూర్ చేరుకొని అక్కడి నుంచి 560 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుల్జాపూర్కి చేరుకోవచ్చు, లేదా లాతూర్కి చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి 75 కిలోమీటర్ల దూరంలో తుల్జాపూర్ ఉంది. రైలు మార్గం ద్వారా తుల్జాపూర్ను సందర్శించాలనే భక్తులు ముందుగా షోలాపూర్ చేరుకోవాలి. అక్కడి నుండి బస్సు ద్వారా తుల్జాపూర్ చేరుకోవచ్చు. విమాన మార్గంలో వచ్చే భక్తులు ముఖ్యంగా పూణేకు చేరుకోవాలి. ఈ విమానాశ్రయం మాత్రమే తుల్జాపూర్కి సమీపంలో ఉంది. ఆలయ ధార్మిక మండలి భక్తులకు వసతి సౌకర్యాలను కల్పిస్తుంది. భక్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందించేందుకు గాను ట్రస్ట్ నూతనంగా ధర్మశాలను ప్రారంభించింది. ఆలయ దర్శన వేళలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తుల సందర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. తుల్జా భవానీ మాతలో పూర్ణత్వం, జ్ఞానం, శక్తి, ఆనందాలకు ఆటపట్టు అయిన 4 శక్తులు ఇమిడి ఉంటాయని ప్రతీది. ఈ సృష్టిలో సమస్తం ఆ జగన్మాత విలాసమే. ఈ శ్రీమాతే ఏకైక దివ్యశక్తి. ఈ తల్లి దర్శన భాగ్యమే జీవిత లక్ష్యం. ఈ దివ్యమాత నడకే సమస్త లోకానికి మార్గదర్శకం. ఈ ప్రపంచంలోని మానవాళికి సత్య జ్ఞానాలను ప్రసాదించే అపారమైన ప్రేమతత్వం తుల్జా భవానీ మాతదని భక్తుల విశ్వాసం. ఈ పృథ్వీతలాన కొలువైన ఈ జగన్మాత తుల్జా భవానీ మాతగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఇప్పటి వరకు శక్తిపీఠమైన తుల్జా భవానీ మాత క్షేత్రాన్ని దర్శించుకున్నాం కదా. ఆ అమ్మవారి అనుగ్రహం మీ అందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శివాని భవాని శర్వాణి గిరినందిని శివరంజని భవభంజని జనని గిరినందిని శివరంజని భవభంజని జనని శతవిధాల శృతి విధాన స్థుతులు సలుపలేని నీ సుతుడనే శివాని
తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.